హాయ్ అండి. గడ్డ లాంటి పర్ఫెక్ట్ జిన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఇవైతే స్వచ్ఛమైన గేదె జున్ను పాలు, ఫస్ట్ డే పాలు. నేనైతే 1 కప్పు పాలైతే తీసుకున్నాను, జున్ను పాలు. 1 కప్పు జున్ను పాలకి 2 కప్పుల నార్మల్ పాలైతే తీసుకోవాలి. మనకి స్వీట్‌కి సరిపడినంత బెల్లం కూడా వేసుకొని కరిగేంత వరకు చక్కగా కలుపుకుంటూ ఉండాలి. మనం ఏ గిన్నెలో అయితే జున్ను చేసుకోవాలనుకుంటున్నామో అందులోకైతే చక్కగా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే 1 స్పూను ఇలాచీ పౌడర్ అయితే వేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది జున్ను అయితే. నెక్స్ట్ అయితే మిరియాల పొడి కూడా 1 స్పూన్ అయితే వేసుకొని చక్కగా కలుపుకుందాము. ఇక్కడైతే నేను కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. గేదె జున్ను కదా, కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. ఒక 5, 6 విజిల్స్కి అయితే చక్కగా ఉడికిపోయింది. చూసారు కదా, చాలా బాగా వచ్చింది. ఇక్కడైతే నేను ఒక గిన్నెలో అయితే మౌల్డ్ చేస్తున్నాను. చూడండి, కేక్‌లా వచ్చింది. నిజంగా జున్ను అప్పుడైనా వేడి మీద కన్నా చల్లారిపోతేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా వాళ్ళకైతే జున్ను అంటే పిచ్చి. మా ఆయనకైతే వేడి వేడి తెచ్చేయమన్నారు, చల్లారి వరకు ఉండలేదు. సో మా ఆయనకైతే వేడిగా ఇచ్చేసాను. చూసారు కదా, నెక్స్ట్ డేకి అయితే గడ్డలా జున్ను అయితే వచ్చింది. మా అమ్మకి కూడా ఒక బాక్స్లో అయితే పెట్టేసి ఇచ్చేసాను. మరి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. మరి వెళ్తూ వెళ్తూ చిన్న లైక్ ఇచ్చుకోరు.